పొజిషన్ అనమాట. అయితే అంటే మన ప్రధానమంత్రి అధ్యక్ష తరహా పాలన ఎట్లుంటుంది మన దేశంలో, గవర్నర్ అదే రాష్ట్రపతి గవర్నర్ అనేటువంటి స్టాంపులు, కానీ కాన్స్టిట్యూషనల్గా వాళ్ళే పవర్స్. ప్రధానమంత్రి ఏది లెక్క మనకి ఇక్కడ పని జరిగేది, మనకైనా బ్రిటన్కి అయినా సరే. అదేవిధంగా అమెరికా, ఫ్రాన్స్ ఇట్లాంటి చోట్ల అధ్యక్ష తరహా పాలన ఉంటుంది, అంతే కదా. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం వాళ్ళ టైంలో ఈ ఓ రకంగా ఈ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు ఈ రిజిస్ట్రార్ ఆ ప్లేస్ని వీళ్ళు తన వాళ్ళతో నింపారు. వాళ్ళని కదిలించడం కుదరదు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఓ రకంగా అధ్యక్ష తరహా పాలన తెచ్చారు. వైస్ ఛాన్సలర్లని తమ వాళ్ళని పెట్టుకున్నారు, అందులో కులపోళ్ళ బంధుత్వాల తమకు కావాల్సిన మనుషుల అట్లాంటి వాళ్ళని పెట్టుకున్నారు. వాస్తవంగా అందరూ కలిసి చేసిన పని ఏంటంటే యూనివర్సిటీ అంటే చివరికి దరిద్రంగా మార్చేశారు. విశ్వవిద్యాలయం అంటే పాఠాలు చదువుకోవడానికి కాకుండా రాజకీయాలు చేయడానికి, ఆ యూనివర్సిటీ ఫండ్స్ని రాజకీయాలకు వాడుకోవడానికి, లేదంటే కనుక పర్సనల్గా వాడుకోవడానికి, పక్కదో పట్టించుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఓ రకంగా విశ్వవిద్యాలయాల పరువు పోయింది. ఈ గతంలో ఎప్పుడూ లేదు. ఇదివరకు మనం కాలేజీలు చదివే రోజుల్లో యూనివర్సిటీ అంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాడు. ఆ తర్వాత కూడా మనం జర్నలిజం ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా ఇంత